హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు మనం ఎగ్తో ఒక స్పెషల్ కర్రీ చేసుకుందాం. అది ఎంత బాగుంటుందంటే దాన్ని ఎగ్ అని ఎవరు నమ్మరనమాట. అంతలా చాలా బాగుంటుంది. అండ్ ఇది చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ స్టైల్లో ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి. అది కాస్తంత హీట్ ఎక్కాలి. ఈలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్తంత బౌల్కి స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత 4 eggs తీసుకొని పగలగొట్టుకొని ఆ బౌల్లో వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక 2 eggs మెయిన్ అంటే 4 వేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం సాల్ట్ అవన్నీ మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మనం ఆ బాయిల్ చేసుకున్న వాటర్లో ఏదైనా స్టాండ్ లాంటిది ఉంటే పెట్టండి. నా దగ్గర లేక ఆ ప్లేట్ పెట్టాను. తర్వాత ఏదైతే మనం ఎగ్స్ బీట్ చేసుకున్నామో ఆ బౌల్ దాంట్లో పెట్టి మూతేసి మొత్తాన్ని బాగా కుక్ అయ్యేలా చూడండి. పైన ఏదైనా బరువు పెట్టుకోండి, పర్లేదు. తర్వాత మిక్సీలో కొన్ని టమాటా ముక్కలు వేసుకొని ఒక 3-4 టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి కుక్ అయిపోయిందో అది ఎలా వస్తుంది. వాటిని పీసెస్లా కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలో అనేది అంత సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడటానికి అచ్చమైన పన్నీర్ ముక్కల్లా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ అనేది మనకి ఎక్కువే పడుతుంది కర్రీకి, ఎగ్ కాబట్టి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోండి. అవి కాస్తంత ఆయిల్లో ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో మనకి స్మెల్ అనేది బాగా అనిపిస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో నేను ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పొడుగ్గానే, చిన్న చిన్న పీసెస్ కాదు, అలా స్లైసెస్లా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ని కాస్తంత నేను సాల్ట్ యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మగ్గనిచ్చి మధ్య మధ్యలో తీసుకొని ఒకసారి తిప్పుతూ ఉండండి. మనకి బాగా ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వాలి. ఒకసారి కలిపిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మనకి ఆనియన్స్ అనేవి మోస్ట్లీ ఫ్రై అయిపోయినాయి. మనకి ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది. ఇప్పుడు దాంట్లో నేను ముందుగా చూపించినట్టు మిక్సీ జార్లో టమాటాలు వేసుకున్నా కదా, దాన్ని ప్యూరీ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తాన్ని ఒకసారి బాగా తిప్పి ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు కాదు. తర్వాత టేస్ట్కి తగ్గ కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు కొంచెం కారం తక్కువ కారం తగ్గించండి. లేదు సరిపోతుందంటే కనుక 2 టేబుల్ స్పూన్ ఖచ్చితంగా సరిపోతుంది. అలా కారం వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉంచండి. తర్వాత కొంచెం వాటర్ వేసా, అంటే నేను సపరేట్ వాటర్ కాకుండా ఆ టమాటా ప్యూరీ పట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని తర్వాత జీడిపప్పు పేస్ట్ అది కూడా వేసి కొన్ని నీళ్ళు, ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వండి. ఎక్కువసేపు కాదు, కొంచెంసేపు మగ్గనివ్వండి. మళ్ళీ మనం మొత్తం మగ్గించక్కర్లేదు. కొంచెంసేపు మగ్గిన తర్వాత మూత తీసి ఏదైతే మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుని అప్పుడు మొత్తం కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ మసాలా కానీ స్పైసెస్ కానీ ఏమన్నా ఉన్నాయో అవన్నీ ఎగ్కి బాగా పడతాయి. లాస్ట్లో నేను కాస్తంత ధనియాలు, వెల్లుల్లిపాయలు ఇవి మిక్సీ పట్టాను, ఆ పొడి యాడ్ చేస్తున్నాను అనమాట.
అవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అలా ఉంచి సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. వేడి మీద కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అంతేనండి, మన వేడివేడిగా ఎగ్ కర్రీ. రెగ్యులర్గా ఉండేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా బాయిల్ చేసుకొని వేయటానికి అవ్వలేదు అనుకోండి, సేమ్ ఇదే మనం బాయిల్ చేసిన ప్రాసెస్ కాకుండా దీన్ని ఆమ్లెట్లా వేసేసుకొని, ఇదే ప్రాసెస్లో ఆ ఆమ్లెట్ని లాస్ట్లో మనం పీసెస్ ఎలా అయితే వేసామో అలాగా ఆమ్లెట్ టైప్ అయినా వేసుకోండి. ఇట్లా అయినా ఓకే, అట్లా అయినా ఓకే. బట్ ఏంది స్లైసెస్లా కావాలంటే ఇట్లా వేసుకోండి. కొంచెం ఈజీగా అయిపోలే ప్రాసెస్ అనుకుంటే కనుక అట్లా ట్రై చేయండి. డెఫినెట్గా ఏదైనా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై ఇట్.